ఈరోజు నా వైట్ టక్సిడో మేల్ గప్పి చనిపోయింది. ఎందుకో తెలీదు. ఇందాక 5 మినిట్స్ బ్యాక్ వరకు బానే ఉండింది. నేను ఫీడ్ చేయడానికి వెళ్ళినప్పుడైతే చాలా బాగుంది చూశాను. బట్ సడన్‌గా కనిపించట్లేదు ఏంటి అని చూస్తే చనిపోయి అయితే ఉంది. ఎందుకో తెలీదు. వాటర్ వల్ల లేకపోతే ఏంటి క్లారిటీ లేదు. సడన్‌గా ఎందుకు చనిపోయిందో. సో, ఎలా అయితే వాటర్ అయితే చేంజ్ చేయలేదు కదా! వాటర్ కూడా చాలా డర్టీగా ఉందని చెప్పి అయితే వాటర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. మొన్న అయితే వేరే టబ్స్‌లో అయితే వాటర్ చేంజ్ చేశాను. సరే ఇది బానే ఉంది కదా! అని అయితే ఉంచేశాను. చూడండి ఎంత డర్ట్ అయితే ఉందో. ఇదంతా నాకు మొక్కలు ఉండడం వల్ల కనిపించలేదు. కింద చాలా డర్ట్ ఉంది. సో, దీన్ని కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా. అలాగే నాకు ఫీమేల్ గప్పి కూడా అయితే కనిపించలేదు. అది కూడా ఏమన్నా చనిపోయిందా ఏంటి అని అయితే చూసాను. చాలా సేపు అయితే కనిపించలేదు. అందుకే ఇంకా వాటర్ మొత్తం అయితే చేంజ్ చేసేద్దాం అని డిసైడ్ అయిపోయాను. ఇంకా ఫ్లోటింగ్ ప్లాంట్స్ అన్నీ అయితే తీసేసాను. అండ్ వాటర్ అయితే మొత్తం చేంజ్ చేద్దాం అనుకోలా. ఒక 30% వాటర్ వరకు అయితే తీద్దాం అనుకున్నా డర్ట్ అంతా పోయేలాగా. అండ్ ఇంకెందుకులే అని చెప్పి నేను ఇంకా మొత్తం వాటర్ అయితే చేంజ్ చేశాను. ఇప్పుడు ఈ 2 పెయిర్ ఉండేవి. ఇప్పుడు ఒక ఫీమేల్ గప్పి అయితే ఉంది. మిగతావి కూడా ఫీమేల్ గప్పీసే ఉన్నాయి అండ్ బేబీస్ ఉన్నాయి. వీటన్నిటిని ఈ పాండ్‌లో కలిపి అయితే పెంచుదాం అనుకుంటున్నా. నేను ఫస్ట్ అయితే తీసుకొచ్చింది కూడా కలిపి అన్నీ పెంచుదామని. బట్ అలా పెంచితే మొత్తం అవన్నీ మిక్స్‌డ్ గప్పీస్ అయ్యి వాటి కలర్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి అని చెప్పి అయితే నేను అలా పెంచలేదు. బయటికి అవి విడివిడిగా అయితే పెంచాను. బట్ ఇప్పుడు నేను హౌస్ అయితే చేంజ్ అవ్వాలి. అలా హౌస్ చేంజ్ అయితే కనుక నాకు ఈ సెటప్ అంతా పెట్టుకోవడానికి కుదరకపోవచ్చు. అలా ఏమాత్రం కుదరకపోయినా ఈ టబ్ ఒకటైతే సెటప్ చేసుకొని ఇందులోనే అన్నీ పెంచుదామని అయితే అనుకుంటున్నా.